ఈ రోజు మన డైట్ అండ్ డయాబెటీస్లో చపాతీ వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించిన రెమెడీస్ని మనం చూద్దామండి. నా పేషెంట్స్ అందరికీ నేను నైట్ చపాతీ కానీ ఇట్లా ఏదైనా రోటీ తీసుకోండి అంటే మాకు అస్సలు సరిపడట్లేదండి, మేము ట్రై చేసాం చాలాసార్లు, సో అందుకే అన్నమే తినేస్తున్నాము, మా వల్ల కావట్లేదు అని అంటూ ఉన్నారు. అది దేనికోసం అంటే అండి, చాలా మందికి వీటిలో మనకుండే ఆ గ్లూటెన్ కంటెంట్ అనేది వాళ్ళకి చాలా సెన్సిటివ్గా తయారయ్యి, గ్లూటెన్ సెన్సిటివిటీ వల్ల ఏమవుతుందంటే డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి వాళ్ళకి వస్తున్నాయి. సరిగా అరక్కపోవడము, కడుపు ఉబ్బరంగా అనిపించడము, లేదండి మాకు అసలు మోషన్ ఫ్రీ కావట్లేదు చపాతీ తింటే, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఆ గ్లూటెన్ వల్లే మనకి చెప్తూ ఉన్నారండి. దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ నాకు తెలిసి నేను చెప్పగలిగింది ఏంటంటే జోవార్, జొన్న రొట్టెలు. సో జొన్నలో ఏంటంటే 0% గ్లూటెన్ ఉంటుందండి. సో గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది చపాతీ వల్ల వచ్చిన వాళ్ళకి జొన్న వల్ల రాదు, ఎందుకంటే దీంట్లో గ్లూటెన్ ఉండదు. ప్లస్ ఫైబర్ కంటెంట్ అనేది జొన్నలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ మంచి ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మనకి డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. మంచిగా మోషన్స్ కానీ ఇట్లాంటివి ఇష్యూస్ రాకుండా షుగర్ పేషెంట్స్లో హెల్ప్ చేస్తాయి. ప్లస్ దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి చక్కగా జొన్న రొట్టె తింటే ఎక్కువసేపు మనకి షుగర్గా కన్వర్ట్ అవుతుంది, స్లోగా కన్వర్ట్ అవుతుంది, ఎక్కువగా కన్వర్ట్ అవ్వదు, షుగర్ స్పైక్స్ అనేవి ఉండవు. నైట్ అంతా కూడా మనకి చక్కగా ఆకలేయకుండా, దాంతోపాటు మంచి కూర, ఏదో ఒక కర్రీస్ అంటే లైక్ ఎక్కువగా ప్రోటీన్ యాడ్ అయ్యే కర్రీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే అది మీ ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. షుగర్ కంటెంట్ అనేది మిడ్ నైట్ స్పైక్స్ అనేవి లేకుండా చక్కగా మంచి కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని మీరు రెగ్యులర్గా తీసుకోగలుగుతారు. చపాతీతో ఏ ఇష్యూ ఉన్నా, లేదా ఆల్టర్నేటివ్ చపాతీ అంటే లైక్ రెగ్యులర్గా మేము ఇదే ఎక్కడ తింటాము, వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ అంటే ఇంటిల్లపాదే, అంటే ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళే కాదండి, అందరూ కూడా హ్యాపీగా తినగలిగే ఒక జోవార్ రోటీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది దానికి. థ్యాంక్ యూ.